హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు దేవాంష్క స్టోరీస్. వాళ్ళు ఇప్పుడు మీరు వినబోతుంది ఒరే బావ వసే మరుదుల స్టోరీలోని 114వ భాగం. లోపలికి అడుగు పెట్టిన ఆయన మొహమాటంగానే గుమ్మం లోపలే నిలబడిపోయి 4 దిక్కులు చూస్తూ మనసులో బాగానే స్థిరపడ్డాడు. మాట వరుసకు కూడా గృహప్రవేశానికి కూడా పిలవలేదు నన్ను అనుకుంటూ ఉన్నారు. ఇంతలో కిచెన్లో నుంచి బయటికి వచ్చిన రోహిణి గారు రూమ్లో తన బాబాయ్ ఊరికి వచ్చి తమని కలవటానికి వస్తున్నాడని తెలుసుకున్న విరాజ్ కిందకి వచ్చి గుమ్మంలో ఉన్న ఆయన్ని చూసి ముందు షాక్ అయ్యి తర్వాత తేరుకొని వెంటనే వెటకారంగా, ఏంటి బాబాయ్ ఇదేనా రావటం? ఆయన ఈ ఇంటికి దారి తప్పేమైనా వచ్చావా ఏంటి? ఎంతైనా మిమ్మల్ని చూస్తేనే మీకు మంట కదా అని అడిగాడు. విరాజ్ వెటకారానికి షాక్ నుంచి తేరుకున్న రోహిణి గారు, నువ్వు నోరు ముయ్యి విరాజ్ అంటూ, రారా రఘుపతి, ఎలా ఉన్నావు? జానకి ఎలా ఉంది? బాగానే ఉందా? భాను ఎలా ఉంది? ఎన్నిసార్లు తనని చూడాలనుకున్నా చూడటానికి వీలు లేకుండా చేశావు. సరేలే, అవన్నీ ఇప్పుడెందుకు, రా వచ్చి ఇలా కూర్చో అని రోహిణి గారు బాధగా మొహం పెట్టి భాను గురించి తెలియనట్టు జీవించేస్తూ ఉంటే విరాజ్ ఆవిడ యాక్టింగ్కి నవ్వుకుంటూ ఆయన వైపు చూస్తూ ఉన్నారు. రఘుపతి గారు మొహమాటంగానే, బాగున్నాం వదిన, అందరూ బాగున్నారు, మీరెలా ఉన్నారు అని అడుగుతూ వచ్చి సోఫాలో కూర్చున్నారు. మేము చాలా బాగున్నాం, కాకపోతే మిమ్మల్ని బాగా మిస్ అవుతున్నాము. ప్రతి పండగకి ప్రతి వెకేషన్కి మనం ఎందుకు కలిసి లేమని ప్రతిసారి బాధపడుతూనే ఉండేవాళ్ళం. మనం కలిసి ఉన్న రోజులు ఇంకా గుర్తే మాకు. నువ్వెప్పుడైనా మమ్మల్ని గుర్తు చేసుకున్నావో లేదో తెలియదు, కానీ నువ్వు జానకి భాను మాత్రం మాకు అనుక్షణం గుర్తొస్తూనే ఉంటారు. సరే సరే, మాటల తర్వాత ఉండి, ఇప్పుడే స్నాక్స్ ప్రిపేర్ చేశాను, తీసుకొస్తాను అని హడావిడిగా కిచెన్లోకి వెళ్ళి అప్పుడే వేడివేడిగా చేసిన మిర్చి బజ్జీతో పాటు వేడివేడిగా కాఫీ తీసుకువచ్చి ఇస్తూ, ఇంతకీ ఇలా సడన్గా రావటానికి గల కారణం ఏంటి రఘుపతి? మా కుటుంబం అంటే నీకు నచ్చదు కదా అని అడిగారు రోషిణి గారు. ఇంతలో విరాజ్ వచ్చి రోహిణి గారి పక్కన కూర్చుని, ఏముందమ్మా, మళ్ళీ దేనికోసమో గొడవ పెట్టుకోవడానికి వచ్చుంటారు, అంతే కదా బాబాయ్ అని వెటకారంగా అన్నాడు. రఘుపతి గారు వచ్చారని తెలుసుకున్న వికాస్ గారు ఆగమేఘాల మీద ఇంట్లో అడుగుపెట్టి, రఘు అని ప్రేమగా పిలిచారు. కాఫీ కంప్లీట్ చేసి టేబుల్ మీద కప్ పెడుతున్న రఘుపతి గారు ఎదురుగా వికాస్ గారిని చూసి మొహమాటంగానే పైకి లేవగానే వికాస్ గారు సంతోషంగా రఘుపతి గారి దగ్గరికి పరిగెత్తుకుంటూ వెళ్ళి గట్టిగా హత్తుకొని, ఎలా ఉన్నావురా అని అడిగారు. బాగున్నా అన్నయ్య, నువ్వెలా ఉన్నావు అని అడిగారు రఘుపతి గారు. బాగున్నారా, కూర్చో కూర్చో అంటూ రఘుపతి గారిని సోఫాలో కూర్చోబెట్టి ఆయన పక్కనే కూర్చొని, మా మీద ఇప్పటికైనా నీకు కోపం తగ్గిందా అని ఆశగా అడిగారు. ఆయన మాటకి రఘుపతి గారు మొహం తిప్పేసి, ఇప్పుడు నేను ఆ విషయం మాట్లాడటానికి రాలేదు అన్నయ్య, భాను పెళ్లికి మిమ్మల్ని పిలవటానికి వచ్చాను, తప్పకుండా మీరందరూ పెళ్లికి రావాలి అని అన్నారు. అవునా, ఎప్పుడురా పెళ్ళి అని వికాస్ గారు తెలియనట్టే ఆశ్చర్యంగా మొహం పెట్టి అడుగుతూ కార్డు తీసుకొని ఓపెన్ చేసి చదవగానే, అరే వాట్ ఏ కోఇన్సిడెన్స్, ఆ రోజే మన విరాజ్ పెళ్లి కూడారా? నీకొక విషయం తెలుసా, ఈ ఫ్యామిలీలోని అమ్మాయినే మన విరాజ్ పెళ్లి చేసుకోబోయేది. అంతేకాదు, భాను పెళ్లి ముహూర్తానికి జస్ట్
1 గంట ముందే వీళ్ళ పెళ్లి ముహూర్తం. చాలా మంచి అమ్మాయి అని అన్నారు. రఘుపతి గారు నమ్ముతున్నారా లేదా అని ఓరగా చూస్తూనే. డాడీ, నాకు ఈ విషయం ఇంతవరకు తెలియదు. భానుతో మాట్లాడుదామన్న బాబాయ్ వల్ల తను నాతో అస్సలు మాట్లాడటం లేదు. పూర్తిగా మానేసింది. ఆడపిల్లకి స్వేచ్ఛ ఉండకూడదు అంటూ తనని బంగారు పంజరంలో ఖైదీని చేశారు. ఎక్కడికైనా బయటికి వెళ్ళాలని ఉన్నా 10 సార్లు ఫోన్ చేసి ఎక్కడ ఉన్నావు, ఇక్కడ ఉన్నావా, అబ్బాయితో తిరుగుతున్నావా, లవ్ చేస్తున్నావా అని 100 రకాల ప్రశ్నలు వేస్తూ బాధ పెడుతూ ఉంటారు బాబాయ్. అలా భానుని అడుగుతున్నారు అంటే ఆయన పెంపకం మీద ఆయనకే నమ్మకం లేకుండా పోయినట్టే కదా. సో సాడ్ కదా. పర్వాలేదులే, ఎప్పటికైనా అది పెళ్లి చేసుకొని వెళ్ళిపోతుంది కాబట్టి ఆ ఇంట్లోనైనా సంతోషంగా ఉంటుందని అనుకుంటున్నాను అని విచారంగా మొహం పెట్టి అన్నాడు విరాజ్. వికాస్ గారు విరాజ్ మాటలకి ఎక్కడ వాళ్ళ ప్లాన్ ఫ్లాప్ అవుతుందోనని భయపడి మూసుకోమని కళ్ళతోనే సైగ చేసి, వాడి మాటలు పట్టించుకోకు రఘు, అబ్బాయి గురించి మాకు తెలుసు, చాలా మంచివాడు అని రోహిణి గారు కంగారుగా చెప్తూ ఉండగానే, నాకు తెలుసు వదిన, అబ్బాయి చాలా మంచివాడు, ఆ కుటుంబం బంధుత్వాలకి చాలా విలువిస్తారు, అక్కడే నాకు బాగా నచ్చారు అని వికాస్ గారి వైపు చూస్తూ, నన్ను క్షమించు అన్నయ్య, మిమ్మల్ని చాలా మాటలని బాధపెట్టి కావాలని వెలివేశాను. ఆ రోజు ఊహించలేదు ఇంత దూరం మన పరిస్థితి వస్తుందని. కానీ ఇప్పుడు అడుగుతున్నాను, నన్ను క్షమిస్తావా అని అడిగారు రఘుపతి గారు కృష్ణ సంబంధం కోసం తప్పక. రే, ఏం మాటలు రావి, మనం అన్నతమ్ముళ్ళం, చిన్నప్పటి నుంచి ఎంత బాగా పెరిగాము. నాకేదైనా కావాలంటే నువ్వు ఇచ్చిపుచ్చుకునే వాళ్ళం. అటువంటి బంధం మనది. సో మన మధ్య కృతజ్ఞతలు, క్షమాపణలు లాంటివి ఉండవు. మరోసారి ఇలాంటివి చెప్పి నన్ను పరాయి వాడిని చేయకు. ఇప్పటికైనా నీకు మా మీద కోపం పోయింది, అదే సంతోషం. భానుని ఇక్కడికి తీసుకువచ్చేరా, ఇక్కడే పెళ్లి కూతుర్ని చేసేద్దాం. ఇప్పటి వరకు మా చేతుల మీదుగా భానుకి ఎటువంటి శుభకార్యం జరగలేదన్న వెలితి మాలో నిండుగా ఉంది. మన ఇంటికి ఉన్న ఒకే ఒక్క ఆడపిల్ల, తనకి అన్ని అంగరంగ వైభవంగా జరగాలని నా ఆశ, కాదని అనుకో అని అడిగారు. రోహిణి గారు కూడా బాధగా, అవును రఘుపతి, భానుని చూసి చాలా సంవత్సరాలు అవుతుంది. ఎలా ఉందో ఏమో. చిన్నప్పుడు ఆ ఇంటిని వదిలి వచ్చేశాక ఫోటోలలో ఒకసారి చూసాం అంతే. డైరెక్ట్ గా చూసుకునే వీలు కూడా నువ్వు కల్పించలేదు. ఒకవేళ కలుసుకున్నా నీకు కోపం వస్తుందని ఆగిపోయాము. ఇప్పటికైనా భానుని మా కూతురుగా చేయవలసిన కార్యక్రమాలు చేసే అవకాశం ఇవ్వు ప్లీజ్ అని అడిగారు. చూసారా బాబాయ్, మా మమ్మీ డాడీలని మీరు దారుణంగా అవమానించిన అవేమి మనసులో పెట్టుకోకుండా మిమ్మల్ని ఎంత ఆప్యాయంగా పలకరిస్తున్నారో. ఆఖరికి వాళ్ళ కొడుకునైన నన్ను కూడా ఎన్నోసార్లు అవమానించారు భాను కోసం వచ్చానని. కానీ అవేమి పట్టించుకోకుండా మీలో ఉన్న తప్పులు ఎంచకుండా ఓన్లీ ఒప్పులు మాత్రమే చూస్తూ మిమ్మల్ని ఆ ఎత్తులో నిలబెట్టారు నా పేరెంట్స్. ఇప్పటికైనా అర్థం చేసుకోండి, రక్త సంబంధం విలువ. అవి ఎప్పటికీ విడిపోవు, విడిపోయినట్టు కనిపిస్తాయి అంతే అని అన్నాడు. నువ్వు కరెక్ట్గా చెప్పావు విరాజ్. ఇన్ని రోజులు నా కళ్ళు మూసుకుపోయాయి అజ్ఞానంతో. ఇప్పుడు మీ మాటల వల్ల తెరుచుకున్నాయి. తప్పకుండా భానుని ఇక్కడికి తీసుకువస్తాను. కానీ మా ఇంటి తరపున జరగాల్సిన కార్యక్రమాలన్నీ జరిగాకే
ఆ కార్యక్రమాల్లో ఈసారి మీరు కూడా పాల్గొనాలని మా ఆశ. తప్పకుండా వస్తారని ఆశిస్తున్నాను అని పైకి లేవగానే, వికాస్ గారు ఆయన్ని ఆపేసి, ఎక్కడికి వెళ్ళేది? రాక రాక వచ్చావు. ఈ అన్న చేతి వంట తినకుండానే వెళ్తావా? నీకోసం స్పెషల్గా నీకిష్టమైన పీతల ఇగురు చేసి పెడతాను, కాదనుకో. రా అని అడిగారు ప్రేమగా. అది కాదు అన్నయ్య, పెళ్లి కార్డ్స్ కూడా పంచాలి కదా అని రఘుపతి గారు ఇబ్బందిగా అంటుంటే, ఆ కార్డ్స్ నేను పంచుతాలే బాబాయ్. నా చెల్లి పెళ్లికి ఆ మాత్రం చేయకపోతే ఎలా అని రఘుపతి గారి చేతుల్లో కార్డ్స్ లాక్కొని, మీరు నాకు డీటెయిల్స్ చెప్పండి, నేను వెళ్ళి అందరికీ ఇచ్చేసి వస్తాను. మీరు ప్రశాంతంగా రెస్ట్ తీసుకోండి. మనమందరం ఒకేసారి కలిసి ఊరికి వెళ్ళి భానుని తీసుకొని ఇక్కడికి వద్దాం, ఓకేనా? తనకి కావలసినవన్నీ దగ్గరుండి మనమే కొందాము అని అన్నాడు. రఘురాం గారు ఇక తప్పక సరే అని చెప్తే, వికాస్ గారు సంతోషంగా విరాజ్తో, నా తమ్ముడికి రూమ్ చూపించు విరాజ్ అని చెప్పి, నేను పీతలు తీసుకువస్తాను రోహిణి, నువ్వు వంటకి సంబంధించిన మిగిలినవి రెడీ చేసి పెట్టు అని హడావిడి చేసి బయటికి పరిగెడితే, రఘురాం గారు రూమ్లోకి వెళ్ళి ఆలోచిస్తూ కూర్చున్నారు. ఆయన తన అన్నయ్యని వదినని ఎంత తప్పుపట్టి అవమానించినా కొంచెం కూడా ఆయన్ని దూషించకుండా ఇంత ప్రేమగా ఎలా పలకరించారా అని అలా ఆలోచిస్తూ సమయం గడిపేస్తూ ఉన్నారు. థ్యాంక్ యూ ఫర్ లిజనింగ్ అండ్ ప్లీజ్ లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్.